UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే ఫ్లైట్ ఎక్కే స్థాయి ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలిగింది టర్బులెన్స్. ఓకే. సో ప్రతి వాళ్ళు లైఫ్లో ఫ్లైట్ ఎక్కాలని రూల్ ఏం లేదు. సో ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రమే అర్థమైంది. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎన్ని రకాల ప్రమాదాలు జరుగుతాయి అంటే ఇంత సైన్స్, మా సైన్స్ గొప్పది అని చెప్పుకుంటారు కొంతమంది మూర్ఖులు. శాస్త్రాల కంటే, జ్యోతిష్యానికంటే, పాండిత్యం కంటే, వేదాల కంటే మా సైన్స్ గొప్పది అనుకునే మూర్ఖులు కూడా ఫ్లైట్ ఎక్కగానే ఫస్ట్ ఫ్లైట్లో చెప్పేది ఏంది మనకు, ఎయిర్ హోస్టెస్ అంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఈ ఫ్లైట్ ఎక్కడైనా పడిపోవచ్చు, నీళ్ళలో పడిపోయినప్పుడు ఇది చేసుకోండి, ఆక్సిజన్ అందకపోతే ఇది తీసుకోండి. అంటే నీకే గ్యారంటీ లేదు. నువ్వు హైదరాబాద్ నుండి ఢిల్లీ పోతున్నావు, ఢిల్లీలో దిగుతావా, లేకపోతే హైదరాబాద్లో దిగుతావా, లేకపోతే మధ్యలో దిగుతావా, పడిపోతావా. అంటే ప్రతిసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా లైఫ్ అనేది థ్రెట్లోనే ఉంటుంది. మన చేతిలో ఆ 180 మంది జీవితాలన్నీ పైలట్ చేతిలో ఉంటాయి. సో ఆ పైలట్ మన అందరి జీవితాలు ఫ్లైట్ చేతిలో ఉంటాయి, ఎటన్నా పోవచ్చు. సో ఈ టర్బులెన్స్లు అనేటువంటివి ఎట్లయితే నేను ఫేస్ చేసినో లైఫ్లో, అంటే ఆ స్థాయికి వెళ్తే ఫేస్ చేయాల్సిన పరిస్థితి. అట్లనే జీవితంలో ఈ స్థాయికి వచ్చినప్పుడు ఇలాంటి టర్బులెన్స్లు అనేటువంటివి సమాజంలో ఫేస్ చేయడం సర్వసాధారణము. సో వీటికి భయపడే స్థాయిలో వేణుస్వామి లేడు. వేణుస్వామికి నో రిగ్రెట్స్, ఏవైనా ఫేస్ చేయడానికి వేణుస్వామి సిద్ధంగా ఉన్నాడు. సో ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులలో జైలుకు పోయిన ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రులు అయినటువంటి సందర్భంలో సో అది పెద్ద విషయం కాదు. జైలుకు పోవడం అనేది పెద్ద విషయం కాదు. లేకపోతే 10 మంది మనల్ని రాళ్ళేసి కొట్టడం అనేది విమర్శ పెద్ద గొప్పతనం ఏం కాదు. ఇవన్నీ చాలా అవతలోడు అనుకుంటాడు. అవతలోడు ఏమనుకుంటాడు, ఏనుగు పోతున్నప్పుడు ఒక ఏనుగు పోతుందట రోడ్డు మీద, పోతుంటే 10 చీమలు దాని ముందు నుండి పోతున్నాయట. 10 చీమలు దాని ముందు నుండి పోకుంటూ దాంట్లో ఒక చీమ అన్నదట, అరే ఇది ఏనుగుకి ఇంత కూడా బుద్ధి లేదు, మనం 10 మంది ఉన్నాం, అమ్మ నలిపేస్తాం దాన్ని, అసలు అది ఏమనుకుంటుంది, అది ఆగాలి కదా మనల్ని చూసి అన్నదట. అంటే ఇంకో చీమ అన్నదంట, లైట్ తీసుకురా పాపం, వాడి కళ్ళు కూడా సరిగా కనిపించాయి. అంటే వీళ్ళు కామెడీ చేసుకుంటున్నారు ఎవరిని, ఏనుగుని చూసి. అట్లా సమాజంలో మన గురించి తెలియక సోషల్ మీడియాలో మన గురించి కామెంట్లు పెట్టేవాళ్లను, మన గురించి తిట్టేవాళ్లను పట్టించుకుంటే మన లైఫ్ ముందుకు పోదు. వాళ్ళు ఎవరో వ్యక్తిగతంగా నాకు తెలియదు. నాకు లక్షల్లో ఫ్యాన్స్ ఉంటారు. మహా అంటే మనం పెట్టుకునే వీడియోల కింద మహా తిడితే 50 కామెంట్లు ఉంటాయి. లక్షల్లో ఉంటారు, కోట్లలో ఉంటారు. కోట్లు అనేది అతిశయోక్తి కావచ్చు, మేబీ లక్షల్లో ఉంటారు, చెప్పలేము, నాకు తెలియదు కదా. డైరెక్ట్ గా నాతో వచ్చి మాట్లాడే వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. సో నా ఫ్యాన్స్ లక్షల్లో ఉంటారు. ఉన్నప్పుడు ఏమైతుందంటే నా గురించి చెడుగా పెట్టే వాళ్ళు మహా అంటే 50 మంది నాకు తెలిసి. సో అది కూడా వాంటెడ్లీ ఆర్గనైజ్డ్ గా పెట్టే వాళ్ళే ఉంటారు. సో ఈ 50 కామెంట్ల కోసము నా సర్కిల్ ను చూసుకొని నేను తగ్గేటువంటి క్వశ్చనే లేదు. సో నాకుండే రెప్యుటేషన్ నాదే. ఇంకోటమ్మా, మనము ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. అదే మీరు ఇంతకు ముందు కూడా పబ్లిసిటీ గురించి మాట్లాడుతూ, నాకు ఇంత నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే జనాన్ని నన్ను పొగుడుతున్నట్టుగా నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే నేను అంత పబ్లిసిటీ కాదమ్మా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు డాక్టర్లు అనగానే హైదరాబాద్ రేంజ్లో, తెలుగు రాష్ట్రాల రేంజ్లో కడుపుకు సంబంధించిన డాక్టర్ ఎవరు అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నాగేశ్వర రెడ్డి గారి పేరు. ఫస్ట్ గుర్తొచ్చే పేరు నాగేశ్వర రెడ్డి, ఏజీ హాస్పిటల్ ఓనరు. అదే మోకాళ్ళు అనగానే గుర్తొచ్చే పేరు గురువారెడ్డి గారు. గురువారెడ్డి గారు. ఓకే. సో అట్లా ప్రతి దాంట్లో ఒకళ్ళ పేరు గుర్తొస్తే వాళ్ళ లైఫ్ ఎక్కడో ఉన్నట్టు. అట్లా తెలుగు రాష్ట్రాల్లో ఎవరి పేరు గుర్తొస్తుంది? 100% కాదు, 1,000,000% నా పేరు గుర్తొస్తుంది. అది అచీవ్మెంటే కదా. అది అచీవ్మెంట్ కాకుండా అది తప్పెట్లయితుంది. సో చాలా పెద్ద విషయం అది. నేను అనేది ఏంటంటే ఆ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి నేను పడ్డ కష్టము సహజం. దెర్ ఈస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ఎప్పుడు డెవలప్మెంట్ అనేది కంఫర్టబుల్ జోన్లో ఉండదు. మనం గిరిగించుకొని ఒక 4 గీతలు గీసుకొని ఆ గీతల మధ్యలో జీవితాన్ని ప్రారంభిస్తే మన జీవితానికి ఎప్పుడు డెవలప్మెంట్ ఉండదు. మనం ఎప్పుడు మన రిస్క్ తీసుకోవాలి. ఉదాహరణ, హైదరాబాద్లో జాబ్ చేస్తే, ఉదాహరణ ఒక మామూలు జాబ్ చేస్తున్నాం, మామూలు జాబ్ చేస్తే 20,000 వస్తాయి. నేనేం చెప్తా, అరే మీరు 20,000 జాబ్ వదిలేసి సీదా వెళ్ళిపోయి ఒక మంచి వైన్స్ చూసుకొని, వైన్స్ ఓనర్ను బతిమలాడుకొని దాని ముందు ఒక మిరపకాయ బజ్జీల షాప్ పెట్టుకోండి. ప్రతిరోజు 80,000 సంపాదిస్తారు. డబ్బు ముఖ్యం. డిగ్నిటీ ఆఫ్ లేబర్తోని డబ్బు ముఖ్యం. 80,000 రూపాయలు సంపాదిస్తారు మీరు పర్ డే, నేను చెప్పేది. సో అట్లనే వ్యాపారాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని రోజులైనా చావులేనటువంటి, అంటే అసలు నష్టం రానటువంటి వ్యాపకాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణ విద్య, వైద్యం, మద్యం, తిండి. ఈ 4కి దోకాలేదు ప్రపంచంలో. ఈ 4ను మీరు ఈ 4లో ఏది పెట్టుకున్నా జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది, డబ్బులు హ్యాపీగా సంపాదించుకుంటారు. సో సహజం. అంటే ఎప్పుడే కానీ నేను ఏమంటానంటే, జ్యోతిష్యం కాకుండా వేణుస్వామికి ఏవైనా వ్యాపకాలు ఉన్నాయి? చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. ఎందుకున్నాయంటే నన్ను అంటే నేను
ప్రిపేర్ అయి ఉన్నా. ఎందుకంటే నన్ను ఎక్కడనో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళు నన్ను ఏదో డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చేసిన రోజు ఖచ్చితంగా నాకు నేను నిలబడాలి అంటే నేను చెప్పే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మోటివేషన్లో నేను నా క్లయింట్లకు ఏం చెప్తా అంటే, జీవితంలో మనం 100 మెట్లు ఎక్కి 100వ మెట్టు తర్వాత చనిపోతాం. అంటే ఆ హైట్స్ అనేది 100వ మెట్టు. ఉదాహరణ ఒక రాజకీయాల్లో తీసుకుంటే ప్రధానమంత్రి అనేది 100వ మెట్టు, ఓకే, ముఖ్యమంత్రి అనేది రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ముఖ్యమంత్రి అనేది 100వ మెట్టు. సో అట్లా ప్రతిదీ ఉండే. ఐఏఎస్ అంటే ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి 100వ మెట్టు, ఐపీఎస్ అంటే డీజీపీ స్థాయి 100వ మెట్టు. ఇట్లా అన్ని మెట్లలో మనం ఎదుగుతున్న క్రమంలో ఇప్పుడు ఉదాహరణ నేను 60వ మెట్టు మీద ఉన్నా అనుకుంటే నేనేమంటా అంటే 60వ మెట్టు మీదనే చనిపోవాలంట. 59 కూడా రావద్దు, ఎక్కితే 61 ఎక్కాల, లేదంటే 59 మాత్రం పోవద్దు, 60లో చచ్చిపోవాలి. సో అలా నేను పెట్టుకొని మోటివేషన్ చేసుకొని నేను వెళ్తున్న స్థాయిలో ఒకవేళ జ్యోతిష్యం అనేది ఏమైనా డిస్టర్బెన్స్ అయితే నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఓకే, నాకు రియల్ ఎస్టేట్ వ్యాపకాలు ఉన్నాయి. ప్లస్ నేను ఇతరత్ర నాకు చాలా వ్యాపకాలు, నాకు సెలూన్ ఉంది, పబ్ ఉండే. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో చాలా సమస్యలు వస్తున్నాయని పబ్బు తీసేసిన. తర్వాత ఇప్పుడు వేరే చిన్న చిన్న ఏవో ఒక బోటిక్ లాంటిది, ఒక సెలూన్ లాంటిది ఏవో పెట్టుకొని నడిపించుకుంటున్నా. ఎందుకంటే సైడ్ ఇన్కమ్ ఉండాలి. ఇక్కడ ఏమైనా డిస్టర్బ్ అయినప్పుడు ఎప్పుడు లైఫ్లో ఫైనాన్షియల్గా పడిపోవద్దు అనేది నా ఉద్దేశం. అందుకని నేను చాలా ఇంతమందికి మనం అడ్వైజ్ చేసినప్పుడు మనం చాలా ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. రెండోది ఏంటంటే ప్రతి ఒక్కడు ఏం మాట్లాడతాడు, అసలు వేణుస్వామి జాతకమే బాగుంటే వేణుస్వామి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు అంటే, వేణుస్వామి బాగున్నాడు కాబట్టే అందరికీ చెప్తున్నాడు. అంటే ఫైనాన్షియల్గా బాగుండాలి ఫస్ట్ వేణుస్వామి. ఎందుకంటే మరి ఇన్ని పూజలు చేస్తే నువ్వు ఎట్లా సక్సెస్ అయినావు, నువ్వు సక్సెస్ కాకుండా వేరేటోడు ఎట్లా సక్సెస్ అవుతాడు అంటే, వేణుస్వామి సక్సెస్ అయిన తర్వాతనే వేరేవాడు సక్సెస్ అవుతాడు. సో వేణుస్వామి సక్సెస్ అయిన తర్వాతనే జ్యోతిష్యం చెప్తున్నాడు. మళ్ళీ వాళ్ళే అంటారు వేణుస్వామికి ఇన్ని డబ్బులు ఎక్కడి అని. అంటే నేను అదే చెప్తున్నా, అంటే తిట్టాలనుకునే నోరు నాలుక ఎటుపడితే అటు తిరుగుతుంది కాబట్టి ఏదన్నా మాట్లాడవచ్చు. నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా. సో నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా. నేను ఇది కాకుండా ఇంకా 100 చేసుకుంటా, ఇవి కాకుండా ఇంకా 100 చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. రెండవది నాకు అంత నెసిటీ కూడా లేదు. కారణం ఏంటంటే నాతో పాటు నా వైఫ్ కూడా సంపాదిస్తుంది. తను 2 షోలు చేస్తే చాలు సంవత్సరానికి. సో ప్రాబ్లమే లేదు. నెలకు 2 షోలు చేస్తే చాలు. సో సంవత్సరం మొత్తం 10 షోలు చేసుకుంటే నేను హ్యాపీగా కాలమే కాలేసుకొని బతకొచ్చు. సో టెన్షన్ లేదు. రైట్. సో ఫ్యామిలీ లైఫ్ అన్నారు కాబట్టి ఇద్దరు కలిసి క్రికెట్ చూస్తారా, మీకు మాత్రమే క్రికెట్ పిచ్ ఉందా? క్రికెట్ పిచ్ చాలా ఉందమ్మా. అదే చాలా షోస్ వెళ్ళినట్టుగా చూసా. నేను ఆస్ట్రేలియా కూడా వెళ్ళినా, నేను లండన్ కూడా వెళ్తా. నాకు ఎక్కడైనా అంటే ఆ మజా ఉన్న మ్యాచ్లకు వెళ్ళేవాడిని. బట్ ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత నేను వెళ్ళడం మానేసిన. ఎందుకంటే ఏమైతుంది అంటే ఈ సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత నేను చెప్పిన దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని ఎడిట్ చేసుకొని నన్ను చాలా డిగ్రేడ్ చేయడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో నేను అందుకని ఒక నిర్ణయం తీసుకున్నా ఈ మధ్యన. ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు ఇక మీద చెప్పను, పాన్ ఇండియా లెవెల్లో చెప్పుకుంటా. అంటే బాలీవుడ్, కర్ణాటక, తమిళ్, కేరళ, మహారాష్ట్ర. సో వీళ్ళకి సంబంధించిన సెలబ్రిటీల జాతకాలే చెప్తా తప్ప ఇక మీదట తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు చెప్పను. ఎందుకంటే ఏమవుతుంది అంటే ఇక్కడ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల మధ్యన వాళ్ళ వ్యక్తిగతమైన వైరం కోసమని నన్ను మధ్యలోకి తీసుకొచ్చి నా వీడియోలన్నీ ఎడిట్ చేసి దాన్ని ఏం చేస్తున్నారంటే నేను చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్ఫింగ్ చేసుకొని వాటి వీడియోలు వేస్తున్నారు. సో దానివల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే ఆ చికాకులు నాకు అనవసరం అనిపిస్తున్నాయి. అంటే ఎందుకు చెప్పాలా, ఓ సందీప్ రెడ్డి వంగాలాగా అర్జున్ రెడ్డి సినిమా తీసిన తర్వాత ఆయనను మన దగ్గర విపరీతంగా ట్రోల్ చేసిరు, తిట్టిరు. ఆయన తిక్కబుట్టి ఏం చేసిండు, చక్కగా పోయి బాలీవుడ్లో సినిమాలు చేసుకుంటుండు. ఇవాళ యానిమల్ అనే సినిమా విమానంలో సెక్స్ చేస్తే అందరూ ఎగబడి చూసిరు ఆ సినిమా. అసలు ఆ సినిమా మనం చూసే కల్చర్ కాదు. అదే తెలుగు సినిమా తీసుంటే బండబూతులు తిట్టేవాళ్ళు. అది బాలీవుడ్ లెవెల్లో ఇవాళ 700 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా. అందుకనే నేను కూడా స్థాయి మార్చుకుంటున్నాను. అంటే మన స్థాయి మారినప్పుడు ఎందుకు రిస్క్ అవసరమా, రిస్క్ కూడా కాదు, దరిద్రం ఎందుకు అని. అంటే వీళ్ళ ఎందుకు ఇదంతా 80 వారం అంత ఎందుకు. సో ఇప్పటి నుండి హ్యాపీగా బాలీవుడ్. అంటే మీరు బాలీవుడ్ అంటున్నారు కాబట్టి మన స్టార్స్ కూడా అందరూ బాలీవుడ్ స్టార్స్ అయిపోతున్నారు కదా. అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు. అయినా చెప్పను మన వాళ్ళు బాలీవుడ్కి వచ్చినా చెప్పను, ఓన్లీ ఆ లోకల్ కమ్యూనిటీనే తీసుకుంటా. తమిళనాడు, బాలీవుడ్లో హిందీ యాక్టర్స్. నేను ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళ జోలికి పోదలుచుకోలే, ఇంకా వాళ్ళ జాతకాలు చెప్పను. ఎందుకంటే ఇక్కడ మనోభావాలు దెబ్బతింటాయి. ఎట్లా మనోభావాలు దెబ్బతింటాయి అంటే వేణుస్వామి జాతకాలు చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లను ఒక న్యూస్ ప్రజెంటర్ వచ్చి లమ్ము అని చెప్పి తిడితే ఎవరికి మనోభావాలు దెబ్బతినాయి. ప్లస్ ఇంకా బండబూతులు తిట్టి మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టి హీరోయిన్ల ఫోటోలు పెడితే మనోభావాలు దెబ్బతినాయి. సో ఎందుకు ఈ మనోభావాల గొడవ, నాకు హ్యాపీగా నా పని నేను చేసుకుంటా కదా. రెండోది ఏంటంటే ఫ్రీ సర్వీస్ అయిపోయింది నా పరిస్థితి. అంటే ఏమైతుందంటే ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్కు నేను జాతకం చెప్పిన ఆన్ స్క్రీన్లో సోషల్ మీడియాలో, అతను నా దగ్గరికి రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి పోయి రెమెడీ చేయించుకుంటాడు. చేయించుకున్నప్పుడు ఏమవుతుంది, అతనికి నేను చెప్పిన సమస్య జరగదు. అప్పుడు నేను ఫెయిల్ అవుతా. సమాజం ఏమనుకుంటుంది, వేణుస్వామి చెప్పిండు పలానా వ్యక్తికి సంబంధించిన సోషల్ మీడియాలో అది జరగలేదు అని అనుకుంటుంది. కానీ వాళ్ళు చేసుకున్న రెమెడీ గురించి ఎవడు మాట్లాడు. అప్పుడు ఏమవుతుంది, నేను డ్యామేజ్ అవుతా. సో నేనేం చేస్తున్నా ఇప్పుడు కొత్త రూల్ ఏం చేస్తున్నా,
ఆ వ్యక్తి గురించి వ్యక్తికి చెప్పకుండా నా చుట్టూ ఉన్న 5,000 వ్యక్తికి చెప్తున్నా. ఓకే, సో బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణ నీకు బాగా క్లోజ్ ఉన్నాడు, ఇప్పుడు ఒక సినిమా స్టార్ ఉన్నాడు, మనం ఇంటర్వ్యూ అయిపోయినాక నేను ఆ సినిమా స్టార్ గురించో లేదా పొలిటీషియన్ గురించో మీకు చెప్పిన, మీలాంటి 5,000 మందితో మాట్లాడినా, ఇగో ఈ పలాంటి డేట్లో ఇవి జరగబోతుంది రాబోయే నెలలో అని. అతనికి అది విషయం జరగగానే ఈ 5,000 మందిలో 4,000 మంది నా ఫ్యాన్స్ అవుతారు. ఈ 4,000 మంది 5,000 మంది ఇంకో 10,000 మందికి చెప్పుకుంటారు. అంటే ఒకటేసారి ఒక ఇన్సిడెంట్ మీద నేను 1,00,000 మందిని సంపాదించుకుంటా. కానీ నేను సోషల్ మీడియాలో చెప్పడం వల్ల నేను డ్యామేజ్ అవుతున్నా. సో అందుకని నేను ఆపేసిన. ఇప్పటి నుండి ఏం చేయదలుచుకున్నా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి డెత్ గురించి నేను రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం ఆయనకు చెప్పలే, బట్ వాళ్ళ బావమరిదికి చెప్పిన, రవీంద్రనాథ్ రెడ్డి గారికి చెప్పిన, అట్లనే చంద్రప్రతాప్ రెడ్డి గారికి చెప్పిన, జగన్ జైలుకి వెళ్తాడని చెప్పి మళ్ళీ వాళ్ళకే చెప్పిన, అట్లనే రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఒక 1,500 మంది విఐపీలకు చెప్పిన. ఆ 1,500 మంది విఐపీలు ఇవాళ నా క్లయింట్లు, 2 తెలుగు రాష్ట్రాల్లో. కానీ అదే నేను ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని టీవీలో చెప్పి అది జరగకపోయి ఉంటే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. సో అందుకని నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇది బెస్ట్ నాకు, ఈ పబ్లిసిటీ బెస్ట్ నాకు దానికంటే. అందుకని ఇప్పటి నుండి ఏం చేస్తున్నా, వద్దు నాకు, నేను జనాల్లో చెప్పను. ఇంకోసారి నేను ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పుకుంటా, జనాలకు నా సర్కిల్కి చెప్పుకుంటా తప్ప మీడియాలో చెప్పను. డ్రెస్సింగ్ గురించి మాట్లాడదాం. వేణుస్వామి గారు రకరకాల డ్రెస్సులు వేస్తారు, రకరకాల గెటప్స్ వేస్తారు అని మామూలుగా మాటలు బయట వినపడుతూ ఉంటాయి. కారణం ఏంటంటారు? మీరు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ డ్రెస్లో ఉంటారా, లేకపోతే కామన్గా కూడా ఇదే టైప్లో ఉంటారా? బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని టీ షర్ట్లో చూడటం, రకరకాలుగా చూడటం, దాని గురించి కూడా కామెంట్స్ చేయటం జరుగుతుంది. జర్మనీలో ఉన్నప్పుడు జర్మన్ లాగా బిహేవ్ చేయడం ఒక సామెత ఉంది. సో నేను జ్యోతిష్యం చెప్పేటప్పుడు నేను పంచ మీద ఇట్లుంటా. నా అటైర్ ఇదే జనరల్గా, నేను నా సింగిల్ అటైర్ నాది. నేను ఎక్కువ నేను మాక్సిమం నేను వేసేది ఎల్లో, రెడ్, గ్రీను, తర్వాత ఆరెంజ్, కాషాయం. ఈ 4 నా రెగ్యులర్ గా. దాంట్లో ఎల్లో నాది రెగ్యులర్ గా ఉంటుంది. కారణం ఏంటి అంటే బగాలాముకి రాజశ్యామల పూజ చేసే వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి వారిని పూజ చేసే వాళ్ళకు దీన్ని లెమన్ ఎల్లో అంటారు. ఇది లెమన్ ఎల్లో, ఇది వెంకటేశ్వర స్వామి వారిది, ఎట్ ది సేమ్ టైం ఇది బగాలమ్మకి అమ్మవారిది. సో ఈ 2 నేను బాగా కోరుకునేటువంటి, నేను పూజించేటువంటి దేవుడి అమ్మవారు. ఇటు వెంకటేశ్వర స్వామి వారు అయితేనేమి, అటు బగాలమ్మకి అయితేనేమి, వాళ్ళకు సంబంధించినటువంటి డ్రెస్ ఇది. అందుకనే ఎక్కువగా నేను వేసే దాంట్లో లెమన్ ఎల్లో ఉంటుంది. అది కాకుండా రెడ్ వేస్తూ ఉంటాను, కాషాయం వేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు గ్రీన్ వేస్తూ ఉంటాను. సో ఇది కాకుండా ఇప్పుడు నేను ఏదన్నా దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశానికి సంబంధించి ఖచ్చితంగా ఆ డ్రెస్ అనేది మామూలుగా వేసినప్పుడు షార్టో లేకుంటే ట్రాక్ సూటో లేకుంటే టీ షర్టో వేసుకొని మనం బయటకు వెళ్తాం కదా. నేను ఇవాళ వరకు లండన్ వెళ్ళినా, లండన్లో -3 -4లో కానీ, ఈవెన్ ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు -3 -4 ఉన్నా నేను ఎక్కడ కనీసం జర్కిన్ వేసుకోలేదు. నేను ఇదే లుంగి మీద ఇదే అంగి మీద ఉన్నా. అందరు షాక్ అయ్యారు, స్వామి మేము గదగద వణుకుతున్నాం, మేము పెద్ద పెద్ద ఉలన్ కోట్స్ వేసుకున్నాము, మీరు మాత్రం అట్లనే ఉన్నారు అంటే. నాకు కంఫర్టబుల్ ఉంది ఇక్కడ, నాకేమి చలి పెట్టట్లేదు, ప్లస్ ఈ డ్రెస్ నాకు కంఫర్టబుల్ ఉంది, ఇది నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చూపించే విధానము, ఇట్లనే ఉంటా. సో నేను స్విమ్మింగ్ చేసేటప్పుడు పట్టు చీర కట్టుకొని స్విమ్మింగ్లు చేస్తారా అమ్మాయిలు? వాడు ఎవడో విమర్శిస్తాడు, హీరోయిన్లు బికినీలు వేసుకున్నారని. బికినీతోనే స్విమ్మింగ్ చేయాలి కదా, పట్టు చీర కట్టుకొని స్విమ్ చేయరు కదా. సో అట్లనే స్విమ్ చేసేటప్పుడు షార్ట్లు వేసుకుంటాము, బయట దేశం పోయినప్పుడు ఒకలాగా ఉంటాము. అంటే నేను గుళ్ళో పూజారిని కాదు, నేను ఊరి పురోహితుని కాదు. ఆస్ట్రాలజీ అనేది జస్ట్ ఏ ప్రొఫెషన్. అది కాకుండా వేణుస్వామికి వ్యక్తిగతమైన అంశాలు 190 ఉంటాయి. సో వాటి జోలికి రావడం కానీ వాటిని విమర్శించే రైట్స్ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. ఒక ముఖ్యమంత్రికి కూడా వ్యక్తిగతంగా, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆయనకు కూడా ప్రత్యేకమైన ప్రైవేట్ జీవితం ఉంటుంది. ఆయన ప్రైవేట్ జీవితాన్ని డిస్టర్బ్ చేసే రైట్స్ ఎవరికి లేవు. అట్లనే నాకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. సో దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని ఎత్తి చూపే రైట్స్ ఎవరికి లేవు. ఇక అఘోరాల విషయానికి వస్తే, మీరు అఘోరాలను నమ్ముతారా? అఘోరా ఈ మధ్య కాలంలో అఘోరీ డిస్కషన్ నేను చేయను, అఘోరాలను నమ్ముతా. అఘోరాలకు సంబంధించి ఒకే ఒక విషయం చెప్తా మీకు. మనకు కుంభమేళా జరుగుతుంది యూపీలో కానీ గయాలో కానీ. కుంభమేళా జరిగినప్పుడు మీకు ఎక్కడ ఆన్ రోడ్ ట్రావెలింగ్ అనేది ఎక్కడ అఘోరాలను మనం చూడం. అంటే కారులో వెళ్ళడం కానీ, నడుచుకుంటూ వెళ్ళడం కానీ ఎక్కడ చూడం. మనం గ్యాదరింగ్ సడన్ గా ఒకటేసారి 1,00,000 మంది అఘోరాలు అక్కడ కనిపిస్తారు. మీరు కెమెరాలు పెట్టి ఎత్తకండి, వాళ్ళు ఎక్కడ రోడ్డు నుంచి వచ్చినట్టు కానీ, లేకపోతే బై రోడ్డు కానీ ట్రావెల్ చేసి వచ్చినట్టు కానీ మీకు కనిపించదు. అంటే సూక్ష్మ రూపంలో అక్కడికి వస్తారు అని పెద్దవాళ్ళు చెప్పారు, మనం అదే నమ్ముతున్నాం. అంటే రోడ్ల మీద తిరగడము, బై రోడ్డు ట్రావెల్ చేయడము, బస్సులలో, ట్రైన్లలో, ఫ్లైట్లలో అఘోరాలు ట్రావెల్ చేయడం అనేది నేను చూడలే ఇప్పటి వరకు. నేను చూసే అఘోరాలు, ఒకవేళ అలా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళు అఘోరాలు కాదంటారా?
అది 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 మన సబ్జెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళ అఘోరాలా కాదా అనేది మనకు అనవసరం. మీరు చెప్పింది ఒరిజినల్ అఘోరాల గురించి మాట్లాడుతున్నారు, నేను కుంభమేళ అఘోరాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఇప్పుడు త్రయంబకేశ్వర్ కుంభమేళ అయినా, లేకుంటే గయాలో కుంభమేళ అయినా, లేకపోతే ఇక్కడ అలహాబాద్ కుంభమేళ అయినా, ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్ గా 1,00,000 మంది అఘోరాలు ఒక దగ్గర చేరడము, నాగసాధువులు ఒక దగ్గర చేయడమే చూసినాం తప్ప ట్రావెల్ చేసే వాళ్ళను నా లైఫ్ లో ఇంతవరకు నేను చూడాల. ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా యాదగిరిగుట్ట టెంపుల్కు ఒక 8 మంది అఘోరాలు వచ్చారు. పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది నాచారం గుట్ట అని, ఆ టెంపుల్కు ఒక 8 మంది అఘోరాలు వచ్చారు. వాళ్ళు ఎట్లా వచ్చారనేది ఎవరు తెలియదు. డైరెక్ట్గా మెట్ల దగ్గర కనిపించారు, గుళ్ళోకి వచ్చారు, మళ్ళీ మెట్ల దగ్గర నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. సో అంతేగాని వాళ్ళు బై రోడ్ వెళ్ళి బస్సులో దిగి ట్రైన్లో దిగి ఇవన్నీ ఎప్పుడు ఎవరు చూడలేదని చెప్తున్నాను నేను. సో ఇంకా హాబీస్ విషయానికి వస్తే, మీ వ్యాపకాలు రకరకాలుగా, బిజినెస్లు రకరకాలుగా, బాగా భోజన ప్రియులని విన్నాను, నిజమే అంటారా? వెజిటేరియన్ చాలా ఇష్టం, వెజిటేరియన్లో చాలా ఇష్టము. యాక్చువల్గా నేను గత 4 సంవత్సరాల నుండి, కరోనా వచ్చినప్పటి నుండి ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ చేస్తా ఉన్నా. అందుకనే నేను బక్కగా కావడానికి కారణం ఏంటి అంటే ఒక పూట భోజనము ఒక పూట టిఫిన్. అంటే మార్నింగ్ 11 o'clock 2 ఇడ్లీలు తింటా లేదా 3 ఇడ్లీలు తింటా, మళ్ళీ ఈవినింగ్ 8 o'clock భోజనం అయిపోతుంది. మధ్యలో ఏమి తీసుకోను, 2 సార్లు టీ తాగుతా షుగర్లెస్. నైట్ 12:30కి అట్లా పడుకుంటా. 12:30 వరకు ఇంటర్నేషనల్ కాల్స్ ఉంటాయి. మార్నింగ్ 9 o'clock లేస్తా. ఇది నా రెగ్యులర్ సిస్టమ్. ఇంకా భోజన పీరియడ్ అంటే నాకు ఖచ్చితంగా పప్పు, పాలకూర పప్పు కానీ, పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు, సో చాలా చాలా ఇష్టం నాకు. వెజిటేరియన్ చాలా ఇష్టపడతా నేను, చాలా అంటే చాలా ఇష్టపడతా. నాన్ వెజ్ కూడా తింటా? నాన్ వెజ్ ప్రసాద రూపంలో తింటా, ఎందుకంటే నేను పూజ చేసే దాంట్లో లిక్కర్ నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ తోని లిక్కర్ తీసుకుంటాము, ఒక పీసు ప్రసాదం నైవేద్యం తీసుకుంటాము. అలా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చాలా ఇష్టం. బగారా రైస్ విత్ వంకాయ కర్రీ, గుత్తి వంకాయ కూర, అది చాలా ఇంట్రెస్ట్ గా తింటాను నేను. ఇది నా ఫుడ్ హ్యాబిట్స్. అంతే. నాకు కూల్ డ్రింక్లు అలవాటు లేవు, ఐస్ క్రీమ్లు అలవాటు లేవు, ఫ్రూట్స్ కూడా తినను, అసలు ఏం తినను. అంతే, ఓన్లీ ఆ ఫుడ్ మాత్రమే ఇష్టం. అంతే, అది కూడా పాలకూర పప్పు, ఒక పచ్చడి, ఒక వేపుడు, అలా తింటారు. మూవీస్ చూస్తారా? 2019 వరకు ప్రతి మూవీ ఖచ్చితంగా ఫస్ట్ మార్నింగ్ షో 8:45 షోకు నేను ఉండేవాడిని థియేటర్లో. 2019 వరకు. ప్లస్ ఐమాక్స్ థియేటర్లో ఖచ్చితంగా నేను ఒక షో వేసేవాడిని నాకు తెలిసినటువంటి విఐపీల కోసం. అంటే సినిమా వాళ్ళకి కావచ్చు, లేదా పొలిటీషియన్స్ కావచ్చు, లేదా పోలీస్ వాళ్ళకి కావచ్చు, అందరికి కలిపి ఒక షో వేసేవాడిని. అలాంటిది ఇప్పుడు 2019 తర్వాత నేను మ్యాక్సిమం చూసుంటే 2 సినిమాలు చూసుంటా థియేటర్. ఎందుకని? టైం దొరకట్లా. ఈ పబ్లిసిటీ వల్ల ఏమైతుంది అంటే, ఇది నెగిటివ్ అనుకుంటారు చాలా మంది. ఇది ఏమైతుంది అంటే, జనాలు ఏం ఫీల్ అవుతారంటే, చాలామంది నెగిటివ్ అంటే, కొంతమంది ఏం ఆలోచిస్తారంటే వేణుస్వామి గురించి నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది అంటే ఆయన లైఫ్ స్పైల్ అవుతుందేమో అనుకుంటారు. కానీ అక్కడ జరిగేది ఏం జరుగుతుంది అంటే, నా రీచ్ అనేది పెరుగుతూ ఉంది. పెరగడం వల్ల ఏమవుతుంది అంటే, ఎందుకు వేణుస్వామిని టార్గెట్ చేస్తున్నారు అని ఫస్ట్ ఆలోచిస్తారు జనాలు. ఆలోచించి నా దగ్గరికి రావాలనుకునేవాడు, ఓహో ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈయనను టార్గెట్ చేస్తున్నారు అని జనాలు రావడం స్టార్ట్ అయింది. సో రెగ్యులర్గా పెరుగుతూ ఉంది. యాక్చువల్గా 2017 వరకు స్లోగా ఉండింది. 2017లో కూడా ఇట్లనే టార్గెట్ చేసినారు నన్ను. అప్పటి నుండి అట్లా రాకెట్ లాగా లేచిందంటే అది అట్లనే వెళ్తుంది, ఎక్కడ డ్రాప్ అవ్వట్లా, కంటిన్యూ వెళ్తుంది. ఒకవైపు జరిగే కాంట్రవర్సీస్ జరుగుతుంటాయి, వాటికి నాకు సంబంధం లేదు. ఇప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, మీకు మంత్రాలు వినబడుతున్నాయి కదా. అవును, యాగం నడుస్తుంది. ఓకే. ఈ రోజు కూడా నేను బిజీగా ఉన్నా. ఇవాళ 3వ రోజు కంటిన్యూగా నాకు నా ప్రోగ్రాములు కంటిన్యూగా నడుస్తున్నాయి. నాకు ఎక్కడ 1% ఎక్కడ బ్రేక్ అనేది లేదు. ఆస్ట్రేలియా వెళ్ళినా, యూకే వెళ్ళినా, వచ్చినా నా పని నేను చేసుకున్నా, నా అపాయింట్మెంట్ కంటిన్యూ అవుతున్నాయి, నా పూజలు నాకు కంటిన్యూ అవుతున్నాయి. సో అంటే నేను అనేది ఏంటంటే, వీటన్నిటికీ పెద్ద ఫీల్ అయ్యే మనిషిని కాదు నేను. నో రిగ్రెట్స్. సో మీరు అసలు ఫీల్ అవ్వరు అన్నారు కాబట్టి ఒక విషయం అడుగుతాను. వేణుస్వామి గారు అసలు సామాన్యులకి అందుబాటులో ఉండరు, చాలా కాస్ట్లీ ఆస్ట్రాలజిస్ట్ అని ఒక పేరు. ఏం లేదు, అట్లా అనుకుంటారు. అంటే నా లైఫ్ స్టైల్ చూసి అట్లా అనుకుంటారేమో, కానీ నేను ప్రతిరోజు 15 మందికి, నా సామాన్యులకు నేను అపాయింట్మెంట్ ఇస్తా. ప్లస్ డబ్బు లేని వాళ్ళకు 5 మందికి ఫ్రీగా చూస్తా డైలీ. ఓకే. డబ్బు లేని వాళ్ళకు, ఒకవేళ డబ్బు లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆటోలో పోమని డబ్బులు ఇస్తా. నేను 15 మంది అమ్మాయిలని, రేప్ విక్టిమ్స్ని నేను నా వైఫ్ కలిసి దత్తత తీసుకున్నాం. ఇక్కడ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఆశ్రమం ఉంటుంది. రేప్ విక్టిమ్స్, వాళ్ళకు మతిస్థిమితం లేదు, రేప్ చేయబడ్డ అమ్మాయిలు 10 మందిని, ఫస్ట్ 10 మందిని తీసుకున్నాం, తర్వాత 18 మందిని తీసుకొని దత్తత తీసుకొని వాళ్ళందరినీ 2014 నుండి మేమే మెయింటైన్ చేస్తున్నాం. ప్రజెంట్ ఒక అమ్మాయికి మెడిసిన్ చదివిస్తున్నాం యూరోప్లో. అట్లనే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏమైనా సడన్ డెత్స్ అయితే ప్రతి ఇంటి కుటుంబానికి 50,000 రూపాయలు ఇస్తాం. సో నేను అనుకున్నది ఏంటంటే, నా సంపాదన నుండి 15 నుండి 20% ప్రతి సంవత్సరం జనాలకి ఖర్చు పెట్టాలి, లేని జనాలకి, అది కూడా
ఖర్చు పెట్టాలి అనేది నా వైఫ్ నేను తీసుకున్న నిర్ణయం. ఓకే. సో అది చేస్తూనే ఉంటాము. సో డబ్బు లేని వాళ్ళ పట్ల చాలా 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 కన్సర్న్ ఉంటుంది. అండ్ నా దగ్గర పనిచేసే డ్రైవర్ల దగ్గర నుండి మొదలుకుంటే నా మేనేజర్ల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు వరకు మా ఇంట్లో నేను కానీ నా వైఫ్ కానీ అరే అని చెప్పి మాట్లాడలేదు. నా కూతురు కూడా అన్న అని మాట్లాడుతుంది, నా వైఫ్ తమ్ముడు అని మాట్లాడుతుంది పని వాళ్ళతో కూడా. సో అంత కేరింగ్గా ఉంటాం ఎక్కడ కూడా. అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక మనిషి మనస్తత్వాన్ని, ఒక మనిషి గొప్పతనాన్ని అంచనా వేయాలి అంటే అమితాబ్ బచ్చన్ లాంటి మనిషి, టాటా, మన చనిపోయిన టాటా గారు ఏమన్నారంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పని మనుషులు ఓల్డెస్ట్ అయితే వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పిండు. ఎక్కువ కాలం వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు అయితే కనుక ఆ యజమానులు మంచోళ్ళు అని రతన్ టాటా గారు చెప్పారు. ట్రూ కదండి నిజంగా ఆలోచిస్తే. సో అట్లా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ రోజు వరకు మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళిపోలేదు. ఇవాళ వరకు నా దగ్గరకు వచ్చినటువంటి పనివాడు నా ఇంట్లో నుండి బయట అడుగు పెట్టలేదు. అందరు కంటిన్యూ అవుతున్నారు. 15 ఏళ్ల కింద. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు వేణుస్వామి గారి దగ్గర? నాకు ఒక 2 డ్రైవర్లు ఉన్నారు. 2 పాపకు, మా వైఫ్ ఒక డ్రైవర్, నాకు ఒక డ్రైవరు, ఒక 4 సెక్యూరిటీ ఉంటారు నాకు. సెక్యూరిటీ ఎందుకు అంటే ఏం లేదు, ఇప్పుడు మన గురించి తప్పుగా ఆలోచన చేసే వాళ్ళు ఏమైనా తప్పుడు పని చేస్తే అంటే మన గురించి అందరికి తెలియాలని లేదు కదా. ఇప్పుడు నేనేందో తెలంగాణ పుట్టిన నేను, నాది ఇదే కాన్స్టిట్యున్సీ, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ నాది. కేసీఆర్ ఎంత రఫ్ అండ్ టఫ్ తోడ్పడో నేను అంత రఫ్ అండ్ టఫ్. నేను ఏబీపీలో పనిచేసిన. సో నేను చూస్తే నాది పంతులు బ్రాహ్మణ్ అనుకుంటారు కానీ నా వేషాలన్నీ వేరే ఉంటాయి. అంటే చాలా రగ్గడు మనిషి నేను, చాలా రగ్గడు. అంటే నేను ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నానో నాకు గనక కోపం వస్తే కోపం రాదు. బేసిక్గా నేను ఏమంటానంటే నా మూడ్స్ను కమాండ్ చేసే పరిస్థితి నేను అవతల వాడికి ఇవ్వను. అంటే ఎవడో వచ్చి నా మూడును స్వింగ్ చేయలేడు. ఇప్పటికి కూడా మీరు పోయి ఎంక్వైరీ చేసుకుంటే నాచారంగుట్ట అనే దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో గుడి పంతులను గుడిలోకి వచ్చి ఒక అయ్యగారిని సుల్తాన్ బజారు రౌడీ షీటర్ ఒకడు వచ్చి కొట్టాడు. కొడితే నేను, మా సొంత మేనమామ, ఇంకో 2 పంతులను కలిసి 8 మంది రౌడీ షీటర్లను ఉరికిచ్చి కొట్టినాం. రౌడీ షీటర్లను ఉరికిచ్చి కొట్టి కిందేసి తొక్కి నార తీసినాం, తీసి పోలీస్ స్టేషన్లో చెప్పినాం. ఇప్పటికి చరిత్ర చెప్పుకుంటారు ఆ ఊర్లో. సో అలాంటి మెంటాలిటీ, అంటే కోపం వస్తే ఆ స్థాయిలో వస్తుంది, లేకుంటే రాదు. దానికి నేను అనేది ఏంటంటే నేను ఏడ్చినా బాధపడ్డా చాలా పెద్ద రీజన్ ఉండాలి. అట్లా అని ఎవరిని పడితే వాడిని శత్రువుగా భావించే రకం కాదు. నా స్థాయికి వస్తేనే భావిస్తా. ఎందుకంటే రోడ్డు మీద పోతుంటే ఎవరు పడితే వాళ్ళు మన శత్రువు అనుకోవచ్చు. అంత మాత్రాన నేను వాడు నా శత్రువు అని నేను ఫీల్ కావాలి. మహేష్ బాబు చెప్పినట్టు ఎవరు తాగమంటే ఆడు తాగరు, నాకు తాగాలనిపించినప్పుడు నేను తాగినా అన్నట్టు శత్రువు అని నేను ఫీల్ అవ్వాలి తప్ప అవతలోళ్ళు 1,00,000 మంది ఫీల్ అవ్వని నాకు సంబంధం లేదు. బట్ నేను శత్రువు అని ఫీల్ అయినాడు సినిమా వేరే రకంగా ఉంటుంది. వైఫ్ పాప ఎవరిష్టం? ఇక అది అంటే జనరల్గా పాపను తల్లిలాగా చూసుకుంటా, భార్యను కూతురులాగా చూసుకుంటా. కూతుర్ని తల్లిలాగా చూసుకుంటా, భార్యని కూతురులాగా చూసుకుంటా. మీరు అడగొచ్చు స్ట్రేట్ అవే, వాళ్ళని అడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే. నా భార్యనే కాదు, నేను అందరికీ చెప్తున్నా ఈ జనరేషన్ మగవాళ్లకు, భార్యను కూతురిగా చూసుకునేవాడు సక్సెస్. వాడు తోపిగా ప్రపంచంలో, వాడు తోపిగా. ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ఒక కుటుంబాన్ని వదిలేసి మగవాడి దగ్గరకు వచ్చి మొత్తం సర్వస్వం అర్పించి వాడి కోసం పడుతుంది అంటే, ఇవాళ ఆడవాళ్ళు తప్పు చేస్తే దానికి కారణం మగవాళ్లే అని చెప్పి నేను చెప్తా. ఎందుకంటే నిజంగా మగవాడు సక్రమంగా ఉంటే ఆడవాళ్ళు తప్పే చేయరు. అంటే నేను అనేది ఏదో చేస్తున్నాను కాదు, ప్రేమగా చూపించలేకపోతున్నారు అంటే నువ్వు కన్సర్న్ ఎక్కడిస్తున్నావు? ప్రస్తుత సమాజంలో భార్యాభర్తలకు వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, లేదా ఇంకో సమస్య కావచ్చు. దీనివల్ల ఏం చేస్తున్నారు? భర్త ఇంటికి రాగానే ల్యాప్టాప్ పట్టుకుంటాడు, లేదా టీవీ రిమోట్ పట్టుకుంటాడు. భార్య కూడా ఇవాళ రేపు పనిచేస్తుంది. సో లేడీస్ ఇంతకుముందు ఇంట్లోకే పరిమితమైన వాళ్ళు ఇప్పుడు సమాజంలో బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్ళి పనిచేసి ఇంటికి వస్తున్నారు, ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. సో ప్రెషర్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది? సమాజంలో ఆడవాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు, దాన్ని మగవాళ్ళు సరిగా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో అంతెందుకు, ఉదాహరణ ఇప్పుడు నెలసరి అనేది ఉంది. నెలసరిలో 4 రోజులు ఆడవాళ్ళను పక్కన కూర్చోబెట్టాలి అని మనకు మన పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్పారు? అక్కడ ఏదో అంటూ ముట్టు దరిద్రం అని కాదు. అక్కడ ఎందుకు చెప్పారంటే వాళ్ళ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, మానసికంగా వాళ్ళు డిస్టర్బ్డ్గా ఉంటారు. సో వాళ్ళు 4 రోజులు పక్కన కూర్చోబెట్టడం వల్ల కనీసం నెలకు 4 రోజులైనా వాళ్ళకి హాలిడే ఇచ్చినట్టు ఉంటుంది అనే ఉద్దేశం అక్కడ. కానీ మన మగవాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ 4 రోజుల్లో కూడా పొద్దున్నే కొడుకు వస్తాడు, మమ్మీ టీ కాఫీ అంటాడు, హస్బెండ్ వస్తాడు టీ కాఫీ అంటాడు. కనీసం కొడుకు లేచి తల్లికి అమ్మ ఈ 4 రోజులు నీకు రెస్ట్ తల్లి అని చెప్పి టీ అని ఇవ్వాలి కదా. ఒకవేళ నువ్వు నిజంగానే తోపు అయితే ఒక పని మనిషిని పెట్టు, నీ వైఫ్కు పని మనిషిని, ఇంత వంట మనిషిని పెట్టు, వాళ్ళు చూసుకుంటారు.
సో ఆ పరిస్థితి లేదు. కూతురు పరిస్థితి కూడా అంతే. ఇవాళ ఏమవుతుంది, చిన్నపిల్లలు ఇవాళ ఓవర్ బ్లీడింగ్ అయ్యి యంగ్ ఏజ్లో 14, 15, 16 ఏజ్లో ఓవర్ బ్లీడింగ్ అయ్యి మంతులు వైజ్గా ఓవర్ బ్లీడింగ్ అయ్యి వైట్ డిశ్చార్జ్ అయ్యి వాళ్ళకు మానసికమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు వాళ్ళు వాళ్ళ సమాజంలో కాలేజీలకు వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఇంకేదో పరీక్షలకు వెళ్ళాల్సి వస్తుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మైండ్ ప్రెషరు, బయటికి వెళ్ళాలి అంటే వెనక ఎవరు చూస్తున్నారు ముందు ఎవరు చూస్తున్నారు అని ఆలోచించేటువంటి పరిస్థితులలో వాళ్ళని కేర్ టేకర్లు ఎవరు ఉండాలి, ఇంట్లో మగవాళ్ళు ఉండాలి. సో వాళ్ళని బాధ్యతగా చూసుకోవాలి. సో అసలు మగవాళ్లకు నాలెడ్జ్ లేకపోవడం వల్లనే ఆడవాళ్ళు సమస్యలు ఫేస్ చేస్తున్నారు. సో నిజంగా వీళ్ళు మంచోళ్ళు అయితే అసలు ఆడవాళ్ళకి సమస్యలే ఉండవు, అసలు డివోర్సే ఉండవు. మగవాడు కరెక్ట్గా ఉంటే డివోర్స్కు కారణము ఆడవాళ్ళ మెంటల్ కంఫర్ట్నేషన్, అంటే ఒకవైపు యాంగ్జైటీ ఉండొచ్చు, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. వాటి కోసము మగవాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల డివోర్స్ అవుతున్నాయి. సో అందుకనే నేను నా భార్యను కూతురులాగా చూసుకుంటా, నా కూతుర్ని నా తల్లిలాగా చూసుకుంటా. నేను తల్లి అనే పిలుస్తా. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయండి, నా దగ్గరకు వచ్చినటువంటి స్త్రీ 1 సంవత్సరం 2 సంవత్సరాల పాప నుండి 90 ఏళ్ళ ముదుసలి వరకు అందరినీ తల్లి అమ్మ అని పిలుస్తా. వేరే నా నోట్ల నుండి రానే రాదు. నా క్లయింట్లతో సహా, నా దగ్గర పనిచేసే పని మనుషులతో సహా, నా ఇంట్లో వంట మనిషిని కూడా చెప్పు తల్లి అంట. నా వంట మనిషిని కూడా నేను చెప్పు తల్లి అంట. ఇవాళ వరకు నేను వేరే పేరు పెట్టి పిలవలే. మా ఇంట్లో లాస్ట్కు కింద మా దగ్గర ఊడుస్తారు, హౌస్ కీపింగ్ వాళ్ళని కూడా నేను చెప్పు తల్లి అంట. సో నేను ఎందుకంటే నేను పూజించే అమ్మవారు రాజశ్యామల బగలాముఖి యోని రూపంలో ఉంటుంది. సో అందుకని నేను ఆడవాళ్ళకు గౌరవం ఇస్తాను. తల్లి మించి నేను దిగను, తల్లే ఉంటుంది. సో ఇంట్లో కూడా నా భార్యను నేను మమ్మీ అని పిలుస్తాను, నా భార్యను. నా కూతుర్ని తల్లి అని పిలుస్తా. 2 తెలుగు ఇంగ్లీష్ 2 తల్లులే. సో సమాజంలో అట్లా చూసుకోగలిగితే, ఇప్పుడు తల్లిదండ్రి తన్నుకున్నారు అనుకోండి, ఇంట్లో తల్లిదండ్రి గొడవ పడుతుంటే తల్లి కూతురికి ఏం చెప్పగలుగుతుంది? బిడ్డ నువ్వు ఇట్లా ఉండాలి నీ మొగంతో అంటే నువ్వు సగం ఉండే ఫస్ట్ అంటది బిడ్డ, అంటదా అనదా? అందుకని ఫస్ట్ మనం బాగుంటే మన సంతానం బాగుంటుంది. మనం సంతానానికి ఏం చెప్పినా భయపడతారు. మా ఇంట్లో మా నాన్న మా అమ్మ సక్రమంగా ఉంటున్నారు కాబట్టి మేము నోరు మూసుకొని పడి ఉండాలి అని పడి ఉంటారు. లేదంటే నువ్వు చక్కగా ఉండు ఫస్ట్ అంటే తల్లిని కూతురు. సో అందుకని నేనైతే మాట అనిపించుకోకూడదు, ఎవరు అది అనిపించుకోదు. మీది లవ్ మ్యారేజ్ అనే అందరికీ ఎలాగో చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. బిఫోర్ లవ్ కి అంటే లవ్ మ్యారేజ్ ముందుకి, ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు వాణి గారిలో చూసిన గొప్ప చేంజ్ ఏమన్నా ఉందా? లేదు ఆ వీణావాణి అంటే వీణావాణినే, ఇంకా ఆ తర్వాత ఇంకేం చేంజ్ లేకుండా అలాగే కనపడుతున్నారా? పెళ్ళి అయిన కొత్తలో 1 year వాణి ఎంత అగ్రెసివో ఒక 21 సంవత్సరాలు సైలెంట్గా ఉండింది. లాస్ట్ 6 months నుండి మళ్ళీ అగ్రెసివ్ అయింది. తను చాలా రెబల్. చాలా అంటే చాలా రెబల్. అసలు అంటే అవసరం అనుకుంటే మగవాడి గల్లా బట్టి కొట్టేంత ధైర్యం ఉన్నటువంటి అమ్మాయి. పెళ్ళైన తర్వాత తను సాఫ్ట్ అయింది, నేను సాఫ్ట్ అయినా. నేను ఎంత రెబల్ అంటే నాది ఎక్స్ట్రీమ్ రెబల్. నా గురించి నా ఊరు మీరు రెబల్ అన్నా కానీ నిజంగా ఒప్పుకోవడానికి ఒక ఆకారం కానివ్వండి, ఒక ఇది ఉంటుంది. వీణావాణి గారిలో అసలు మీరు చెప్తున్న క్వాలిటీ నాకంటే రెబల్. చాలా మంది ఏంటంటే తను నేను కంట్రోల్ చేస్తుంటా, నీ చేతిలో వీణ ఉంది సరస్వతి, నువ్వు కంట్రోల్ గా ఉండు అంట. తను ఏమంటదంటే వద్దు అట్లా. ఇప్పుడు అటు ఇటు ఉండేవాళ్ళు ఎంతమంది లేరు? అటు ఇటు మన సంస్కృతిని ఫాలో అవుతున్న వాళ్ళు, సింగర్స్ లేదా మ్యూజిషియన్స్ ఎంతమంది అగ్రెసివ్ గా ఉండట్లేదు అన్నిట్లలో. ఇప్పుడు ఉదాహరణ కంగనా రనౌత్ కంగనా రనౌత్ రెబల్, ఇవాళ తన ఎంపీ. సో అట్లా తను ఏమంటదంటే మనం అన్నిట్లలో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మా జీవితంలో తనకి నేను, నాకు తను, మేమిద్దరం, నా పాపకి, ముగ్గురమే. వేరే వాళ్ళ మీద డిపెండెన్స్ అనేది మా లైఫ్ లో ఉండదు. అంటే అసలు ఆ డిపెండెన్స్ నేను వదిలేసిన. అంటే ఏమైపోతుంది సమాజంలో అంటే, ఇప్పుడు ఉదాహరణ నాకు జ్వరం వచ్చింది అనుకుందాం, ఎవరినో ఒకరిని తీసుకెళ్తే, నా బంధువుని నేను మాట్లాడేది, పనులను కాదు, బంధువును ఎవరినో ఒకరిని మెడికల్ షాప్ రారా అంటే వాడు ఏం ఫీల్ అవుతాడు అంటే, నాకు వాడు బైపాస్ సర్జరీ చేసినట్టు ఫీల్ అవుతాడు. వాడు ఆ రోజు నీ ఎంబడి నేను మెడికల్ షాప్కి రాలేదా అంటాడు. అంటే ఈ ప్రపంచంలో అతి దరిద్రమైన పని ఏంటి అంటే, మనకు తెలిసిన బంధువుల వల్ల సహాయాన్ని పొందడం, కష్టం అనుభవించడం బెస్ట్, దానికంటే కష్టం అనుభవించడం బెస్ట్. అందుకని నేను నా భార్యకి, నా భార్య నాకు, మేమిద్దరం మా పాపకి, మాకు మేమే, మా ముగ్గురులో మేమే, అంతే తప్ప మేము వేరే వాళ్ళ సహాయ సహకారాలు అవసరం అనుకుంటే మా పని వాళ్ళ సహాయాన్ని తీసుకుంటాం తప్ప బంధువుల సహాయానికి పోము. ఎందుకు ఓన్లీ చైల్డ్ దగ్గర ఆపేశారు వేణుస్వామి గారు? అంటే ఏం లేదు, మా జాతకంలో మగ సంతానం లేదు. మా ఇంట్లో మేము 3 అన్నదమ్ములము, 2 అక్కయ్యలు, మొత్తం 5.
మొత్తం రివర్స్ ఉంటుంది సిస్టమ్ మా ఇంట్లో. అంటే ఉదాహరణ, ఇద్దరు ఆడపిల్లలకు ఇద్దరిద్దరు మగపిల్లలు, ముగ్గురు మగపిల్లలకు ఇద్దరిద్దరు ఆడపిల్లలు. అంటే మా వంశంలో మగ సంతానం లేదు. సో నేను కూడా ఏం చేసిన అంటే, మగ సంతానం లేనప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు, ఇప్పుడు మగ సంతానం ఉద్ధరిస్తుందని నేనేం అనుకోవట్లా. నేనేమనుకుంటానంటే, మగవాడి కంటే ఆడపిల్ల బెటర్ అనుకునే మనస్తత్వం నాది. దానికి ఆన్సర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. సో నేను ఆడపిల్లలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో మగవాళ్ళ కంటే, ఎందుకంటే మగవాళ్ళు ఇవాళ ₹1,00,000 సంపాదిస్తున్నారు అంటే, మగవాడి కంటే ఆడపిల్ల ఎక్కువ 2 లక్షలు సంపాదిస్తుంది. అప్పుడు వీడు 3 లక్షలు సంపాదించాలి. సో ఇంకోటి, వాడు ఎంత చేసినా వేస్ట్. అదే మనం సంపాదించింది అల్లుడికి 5 కోట్లు ఇస్తే పండగ చేసుకుంటాడు, కొడుకుకి 5 కోట్లు ఇస్తే నాశనం చేస్తాడు. సో నా మెంటాలిటీ డిఫరెంట్, నేను ఆలోచించే విధానం చాలా డిఫరెంట్. సో అందుకని నేను ఏమంటా అంటే, ఆడపిల్లలే ముఖ్యం సమాజానికి, ఆడపిల్లలే బాగుండాలి. సో ఆడపిల్లలు పుడితేనే మంచిది, మగపిల్లలు అవసరం లేదు అనే మెంటాలిటీ నాది. రెండోది ఏంటంటే, ఇప్పుడు మనకు ఎవడో వాడు తలగొరి పెట్టేటోడు, ఇవాళ రేపు అమ్మాయిలు తలగొరి పెట్టడంలో ఎటువంటి సమస్య లేదు. అమ్మాయిలు కూడా ఇవాళ కర్మకాండాలు చేస్తున్నారు. ఒకవేళ అమ్మాయి చేయకపోతే మొగడు చేస్తాడు, అల్లుడు చేస్తాడు. సో కర్మకాండాలు ఇది కూడా కాంట్రవర్సీ అయితే చూడండి. ఎందుకైతుందమ్మా, ఏం లేదు కదా. అంటే అమ్మాయిలు అసలు కర్మకాండ కొన్ని ఏరియాస్ లో అసలు వాళ్ళు కర్మభూమికి కూడా రారు కదా, అమ్మాయిలు అసలు బయటకే రాకూడదు. ఎక్కడ శాస్త్రం అట్లా చెప్పలేదమ్మా, శాస్త్రం ఎక్కడ చెప్పలేదు. తప్పది, చివరి చూపు చూసుకోవాలని చెప్పారు, అంతేగాని శాస్త్రం అంటే ఇల్లు బయట దాటి రావచ్చు. ఎందుకు రావద్దు? దేశ కాల మాన పరిస్థితులు అంటే, అమ్మాయిలు జాబ్ చేయొచ్చు, ఎవరెస్ట్ ఎక్కొచ్చు, చంద్రుని దగ్గరికి పోవచ్చు, అందరి దగ్గరికి పోవచ్చు, కానీ అమ్మాయిలు బయటికి పనికిరారా? అమ్మాయిలు ఏ పనైనా చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. నేటి సమాజంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్య అంటే ఈ మధ్య కాలంలో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్. చాలా మంది సంతానలేమితో బాధపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటారు? జ్యోతిష్యం ఏం చెప్తుంది? అతి ముఖ్యమైనటువంటి కారణం ప్రస్తుత సమాజంలో పితృకార్యాలు నిర్వహించకపోవడము. ద ఫస్ట్ రీజన్. జాతకపరమైన లేదా ధర్మపరమైన, సనాతన ధర్మపరమైన ఏది తీసుకున్నా పితృకార్యాలు అనేటివి మనం చేయడం లేదు. సో పితృకార్యాలు చేయాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోయినప్పుడు, ఒక పెద్దావిడ చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబీకుల్లో వాళ్ళ కొడుకు కంపల్సరీ కర్మకాండలు చేయాలి. ఒకవేళ కొడుకు చేయకపోతే అల్లుడు చేయడానికి అర్హత ఉంది, శాస్త్రం చెప్పింది అల్లుడు చేయవచ్చు. కానీ ఇక్కడ కొడుకులకే దిక్కు లేదు, అల్లుడు తర్వాత. కనీసం అల్లుడు చేస్తున్నాడు ఈ మధ్యన. వాస్తవంగా కొడుకులు లేని వాళ్ళ ఇళ్లలో అల్లుళ్ళు వచ్చి చేస్తున్నారు, మా మామకో మా అత్తకో మేము చేస్తామని. కానీ కొడుకులు నిర్వహించడం లేదు కర్మకాండలు, దాన్ని పితృకార్యాలు అంటాం. సో పితృకార్యాలు నిర్వహించినప్పుడే అంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు ఆత్మ అనేది 12 రోజులు ట్రావెల్ చేస్తూ వెళ్తుంటుంది. ఎక్కడికి వెళ్తుంటుంది అంటే పుణ్యలోకాలకు వెళ్తుంది, ముక్తిలోకాలకు వెళ్తుంది. ఆ 12 రోజుల పాటు మనం నిర్వహించేటువంటి కర్మకాండ ఏదైతే ఉంటుందో ఆ కర్మకాండ అక్కడికి తీసుకెళ్ళాలి. ఈ ఆత్మను తీసుకెళ్ళి ఒక్కొక్క సబ్జెక్టు నుండి ఒక్కొక్క, అంటే 5 మీరు ఇనుంటారు పంచప్రాణాలు, అరే వాడు పంచప్రాణాలు పెట్టుకున్నట్టు వాళ్ళ కూతురు మీద అంటారు. పంచప్రాణాలు అంటే ఏంటంటే అమ్మ, ఒకటి అగ్ని, అంటే మనం దహనం చేయడానికి వాడే అగ్ని. రెండవది ఎముకలు, అస్థికలు నిమజ్జనం చేస్తాం. 3 రాయి, కుండగొట్టే రాయి, శిల అంటాం దాన్ని. అండ్ 4 పక్షి తినాలే పిండాలను. 5 కర్త, అంటే చేసేవాడు. ఈ 5 పర్ఫెక్ట్గా ఉంటేనే, పర్ఫెక్ట్గా జరిగితేనే ఈ ఆత్మ అనేది కరెక్ట్ ముక్తి పొందుతుంది. పొందితే ఏమవుతుంది అంటే, అక్కడ ఆల్రెడీ 3 వెయిట్ చేస్తుంటారు పైన. ఏది, ఇంతకు ముందు చనిపోయిన పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దల్లో 3 వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ నుండి వెళ్ళినటువంటి ఆత్మ కింది నుండి ఫస్ట్ పొజిషన్కు రాగానే పైన 3వ పొజిషన్లో ఉన్న వాళ్ళకి విముక్తి కలుగుతుంది. వీళ్ళకు విముక్తి కలగదు, వీళ్ళు వెళ్ళి లైన్లో నిల్చుంటారు. అంటే ఈ 3 అంటే ఇంట్లో చనిపోయినటువంటి, ఉదాహరణ తండ్రి ఎగ్జాంపుల్ మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోతే, మా నాన్న కంటే ముందు చనిపోయింది ఎవరు? మా తాత, మా ముత్తాత, మా ఇంకో తాత, 3 ఉంటారు లైన్లో. మా నాన్న 3వ ప్లేస్కు, మా తాత ప్లేస్లోకి వెళ్ళగానే మా ముత్తాత పైన ఉన్నటువంటి అతను విముక్తి పొందుతుంది, ఆత్మ విముక్తికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ 3 లైన్లో ఉంటారు. సో ఇది ఒరిజినల్గా జరిగే సిస్టమ్. అందుకనే వంశోద్ధారకుడు అంటారు. వంశోద్ధారకుడు అంటే వంశాన్ని ఉద్ధరిస్తడం కాదు. పితృకార్యం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇటు 7 తరాలు, ఇటు 7 తరాలకు సంబంధించిన వంశాన్ని ఉద్ధరిస్తారు అని దాని యొక్క అర్థం. సో అందుకనే ఈ పితృకార్యాలు చేయకపోవడం వల్ల, ఎప్పుడైతే పితృకార్యాలు మనం నిర్వహించకపోవడం వల్ల వాళ్ళ పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు లేక ఫస్ట్ దెబ్బపడేది సంతానం. సంతానం దెబ్బపడుతుంది. రాను 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 సంతానం లేకుండా జరుగుతుంది. ఆడవాళ్లకు కూడా అంటే దాన్ని నాగదోషం అంటాం. ఆడవాళ్ళకైతే
మగవాళ్ళకైతే పితృదోషము, ఆడవాళ్ళకైతే నాగదోషం అంటాం. ఇది కాకుండా జాతకపరమైన విశ్లేషణ ఏంది అంటే, ఎవరికైతే మగవాళ్లకు జాతకంలో రవి 6వ ఇంట్లో 12వ ఇంట్లో ఉంటాడో, శని దృష్టి రవి మీద ఉంటుందో, లేదా ఆడవాళ్లకు చంద్రుడు గురువు వ్యయంలో లేదా 6వ ఇంట్లో ఉంటారో, లేదా శుక్రుడు వ్యయంలో 6వ ఇంట్లో ఉంటాడో, వాళ్ళందరికీ సంతాన యోగము అనేటువంటిది ఉండదు. డైరెక్ట్గా సంతాన యోగం ఉండకపోవడానికి జాతకపరమైన రీజన్ ఉంటే, ఇది ఆ ఆడవాళ్ల మీద లేదా మగవాళ్ల మీద ప్రసరించి ఏం జరుగుతుంది అంటే, ఆడవాళ్ళకైతే పీసీఓడీలు రావడము, థైరాయిడ్లు రావడం వల్ల పిల్లలు పుట్టడం అనేటువంటిది ఆగిపోతుంది, గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అదే మగవాళ్ళ విషయానికి వచ్చే వరకు శుక్రకణాలు తగ్గిపోవడము, కౌంట్ తగ్గిపోవడము అంటారు శుక్రుడు ఎఫెక్ట్ వల్ల. సో ఇది ఇటు సైన్స్ పరంగా మాట్లాడుకుంటే శుక్రకణాల కౌంట్ తగ్గడము, ఇటు సైన్స్ పరంగా ఆడవాళ్ళకు మాట్లాడుకుంటే పీసీఓడీలు, థైరాయిడ్ రావడము, వీటన్నిటికీ రీజన్ లీడు జ్యోతిష్యం. పెళ్ళిళ్ళ విషయానికి వస్తే కూడా ఇంతకుముందు పెళ్ళిళ్ళు స్వర్గాల్లో నిర్ణయించబడ్డాయని, అలాగే పెళ్ళిళ్ళు చేసుకోవటం ఏ బాధలు ఉన్నా కానీ ఆ భర్తతోనే భార్యతోనే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే భర్తని వదిలేస్తున్నారు, భార్యల్ని వదిలేస్తున్నారు. కారణం ఏంటంటారు? విడాకులు ఎక్కువైపోతున్నాయి. కారణం విడాకులకు కారణం నేను ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ అమ్మా, స్ట్రెస్ అంటే హ్యాండిల్ చేయలేకపోవడం. రెండోది మనీ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత, ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఎప్పుడైతే ఆర్థిక స్వేచ్ఛ వచ్చిందో అమ్మాయిలకు అబ్బాయిలకు ఓపిక తగ్గిపోయినాయి, ప్రెషర్స్ ఎక్కువైపోయినాయి. ఇంతకు ముందు ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు, లేదా ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు, తన సంసారాన్ని, తన సంతానాన్ని, తన కుటుంబాన్ని, అత్తమామలను మాత్రమే చూసుకునేవాళ్ళు. సో వాళ్లకు స్ట్రెస్ అనేది ఒక 20% మాత్రమే ఉండేది అప్పుడు. కానీ ఇవాళ కాంపిటీషన్ యుగంలో, సోషల్ మీడియా యుగంలో, ఈ ఇన్స్టాగ్రామ్ యుగంలో ఏంది అంటే, ఫస్ట్ మనము పక్కింటి వాడికంటే ఎక్కువ సంపాదించాలి, వాడు క్రెటా కారు కొన్నాడు నేను ఇన్నోవా కొనాలి, వాడు ఇన్నోవా కొన్నాడు నేను BMW కొనాలి. సో ఈ కాంపిటీషన్లో ఏమవుతుంది అంటే భార్యాభర్తలు ఇద్దరు కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే స్త్రీలు బయటికి వచ్చి పని చేయడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకు ఉండే స్ట్రెస్ లెవెల్స్ పెరిగినాయి. మగవాడు పని చేయడం అనేది నార్మలే, కానీ స్త్రీ బయటకు వచ్చి పని చేయడం అనేది ఎక్స్ట్రా యాక్టివిటీ. సో ఆ ఎక్స్ట్రా యాక్టివిటీని బ్యాలెన్స్ చేయలేనటువంటి స్టేజ్కు స్త్రీ వచ్చేసింది, అంటే స్ట్రెస్. సో దానివల్ల ఏమవుతుంది, మగవాడు కూడా సఖ్యత అనేటువంటిది లేదు. రెండోది ఏంటి అంటే, ఎక్కువ ఎక్స్ట్రీమ్ పరిచయాలు పెరిగిపోయినాయి. బయట పరిచయాలు పెరిగిపోవడం వల్ల, ఈ ఆర్థిక స్వేచ్ఛ పెరిగిపోవడం వల్ల ఏమైపోయింది అంటే, ఒక మాట అంటే పడే స్థాయిలో అమ్మాయిలు లేరు. అమ్మాయిలకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఎందుకు అంటే, డబ్బు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంతకు ముందు ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు భర్త తిట్టినా పడుండేవాళ్ళు, వీడే దిక్కు అని. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. నాది నేను సంపాదించుకుంటా, నువ్వెవడు నన్ను తిట్టడానికి, సో గో హెడ్, రామ్ రామ్ అని చెప్తున్నారు. సో దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇద్దరిలో ఒకళ్ళు తగ్గాలి. సో ఇంతకు ముందు పెళ్లిళ్ళు చేసినప్పుడు ఇద్దరికి, అబ్బాయికి అమ్మాయికి తేడా 7 నుండి 8 సంవత్సరాలు ఉండేది, మీరు అబ్జర్వ్ చేస్తే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొంతమంది పిచ్చి ఆలోచన చేసి పెళ్లికి 1 సంవత్సరము లేదా నెలలు తేడా ఉంటే బాగుంటుంది అని చెప్పి పెళ్లి చేస్తున్నారు. సో అబ్బాయి ఆలోచించలేడు, అమ్మాయి ఆలోచించలేదు. దీనివల్ల ఏమైతుంది, భార్య తప్పు చేస్తే భర్త అనేవాడు ఒక కూతురులాగా భావించి, నా కూతురు తప్పు చేసింది అని ఫీల్ అయ్యి అలా చూసుకుంటే వానికి ఒక కన్సర్న్ ఉంటుంది మనసులో, పోనీలే పాపం అని. అది లేదు ఇప్పుడు. అది లేకుండా ఏమైంది, నువ్వు తప్పు చేసినావా, నీ సంగతి ఏందో తెలుస్తా, అవకాశం కోసం కూర్చోవడం. సో దీనివల్ల ఎక్కువగా డివోర్స్ అవుతున్నాయి. రెండవది జాతకపరమైన విశ్లేషణ తీసుకుంటే, అమ్మాయిలకు కుజుడు శుక్రుడు వ్యయంలో ఉండడం, 6వ ఇంట్లో ఉండడం, 7వ ఇంట్లో ఉండడము, అలాగే మగవాళ్ళకైతే శుక్రుడు రాహు కలిసి 12వ ఇంట్లో 6వ ఇంట్లో ఉండడము, సో గురువు 6వ ఇంట్లో ఉండడం, 12వ ఇంట్లో ఉండడం, వీటి వల్ల ఏమవుతుంది అంటే డివోర్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా జరుగుతుంది. రైట్. డివోర్స్ అయిపోవడం ఒక పద్ధతి అయితే, భార్య ఉండంగానే ఇంకొక భార్యను చేసుకోవటం, ఈ మధ్య కాలంలో అది కూడా బహుభార్యాతత్వం అనేది ఎక్కువైపోతూ ఉంది. చాలా మంది పెళ్లిళ్ళు ఎక్కువైపోతూ ఉంది. కారణం ఏంటంటారు? దానికి కూడా ఇదే కారణం అంటే, దానికి శుక్రుడు రాహువు కలిసి ఉండడం కారణం. వాటిని మనం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంటాం మనం జనరల్ గా, దాన్ని కరెక్ట్ గా మాట్లాడాలంటే. అయితే ఒక రకంగా చెప్పాలంటే, మీరు అబ్జర్వ్ చేస్తే పూర్వకాలంలో 2 పెళ్లిళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి 1980s కి బిఫోర్. మీకు తగ్గిపోయినాయి, బాగా అబ్జర్వ్ చేయండి. అంటే భార్య ఉండగా ఇంకో భార్యను చేసుకోవడం అనేది 1980-70కి పూర్వం ఉండేది. అప్పుడు పిల్లల సాకుతోనో, పిల్లలు పుట్టలేదనో, లేకపోతే మగ పిల్లలు పుట్టలేదనే సాకుతోటి సమాజం కూడా యాక్సెప్ట్ చేసేది, హర్షించేది. కానీ సమాజం వృద్ధిలోకి వస్తున్న